ప్రభునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు శుభములు తెలియచేస్తున్నాను. మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడము నేను సంతోషిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు దేవునికి చెల్లిస్తున్నాను. ప్రియులారా, మనందరం కూడా ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది దేవుని కృప. దేవుని కృప వల్లనే మనము ప్రతిరోజు ఒక నూతన దినాన్ని దేవుని దగ్గర నుంచి మనం పొందుకోగలుగుతున్నాం. మనం మరింత దేవునికి కృతజ్ఞతగా నమ్మకంగా జీవించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యము చేత మిమ్మల్ని బలపరచాలని మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట దేవుడు వ్రాయించి పెట్టారు. దేనిని గురించి చింతింపకుడి అనే మాట అక్కడ మనం చూస్తాం. దేనిని గూర్చి చింతింపకుడి. ప్రియులారా, ఈ వచనం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన 2 పాయింట్లు ఉన్నాయి. మనము సాధారణంగా ప్రతి దాని విషయంలో మనోవ్యధ పడుతుంటాం, బెంగ పడుతుంటాం, అదే రకంగా ఆలోచన చేస్తుంటాం, చింతిస్తూ ఉంటాం. అలా దిగాలుగా కూర్చుని మనం దాని విషయంలోనే ఆలోచన చేస్తూ మనము తెగ బాధపడిపోతుంటాం హృదయంలో. ప్రియులారా, గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు విన్నింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద లైఫ్, జీవితంలో గెలిచేటువంటి కొన్ని 2 మాటలు మీకు ఈ వాక్యం ద్వారా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. జీవితంలో గెలిచే ఫ్యాక్టర్స్ అన్నమాట, గెలిచేటువంటి విధానం, జీవితంలో గెలిచేటువంటి విధానము మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు అనేక విధానాలు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టారు. దేనిని గూర్చి చింతింపకుడి. 2 విషయాలు ఇక్కడ ఈ మాట ద్వారా మనం గమనించాలి. దేనిని గురించి అన్నా మనం చింతిస్తున్నామంటే, ఒకటి, మన దగ్గర సహనం లేదు. దేనిని గురించి అయినా మనం చింతిస్తున్నామంటే, రెండవది, మన దగ్గర విశ్వాసం లేదు. 2 మాటలు మనం గమనించాలి. అందుచేతనే దేవుడు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. మీరు దేనిని గురించి చింతింపకుడి అంటే, మీరు సహనం కలిగి ఉండండి, రెండవదిగా విశ్వాసము కలిగి ఉండండి. ఈ 2 కూడా జీవితంలో విన్నింగ్ వే ఫ్యాక్టర్స్. ఇవి మన జీవితంలో గెలవడానికి ఉపయోగపడేటువంటి లక్షణాలు, అలాగే పద్ధతులు దేవుడు వాక్యం ద్వారా మన కోసం వ్రాయించి పెట్టాడు. దేనిని గురించి చింతింపకుడి అంటే, మీరు చింతిస్తున్నారంటే దాని అర్థము సహనము లేదని దాని అర్థము. చింతిస్తున్నారంటే దాని అర్థము విశ్వాసము లేదు అని అర్థము. మనం ఎందుకు చింతిస్తున్నాం? మనకు దగ్గర ఓపిక లేదా, సహనం లేదా? ఎందుకు చింతిస్తున్నాం మనం? అలాగే దేవుడు చేస్తాడు ఈ కార్యము, దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు, ఈ విషయాన్ని నేను జయించగలుగుతాను, నేను సాధించగలుగుతాను అనేటువంటి విశ్వాసము లేక మనం చింతిస్తూ ఉంటాం. కనుక 2 విషయాలు మనం జీవితంలో ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఉంది. ఒకటి, సహనాన్ని ప్రాక్టీస్ చేయాలి. రెండవది, విశ్వాసాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. సహనము బలమైన ఆయుధం. దేన్నైనా సరే మనము పొందుకోవడానికి, దేన్నైనా సరే మనం సాధించుకోవడానికి సహనము, పేషెన్సీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టు హ్యావ్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దేన్నైనా మనము పొందుకోవడానికి సహనం అనేది చాలా ప్రాముఖ్యము. పేషెన్సీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్. సహనము కావాలి. ఊరినే చింతించడం కాదు కానీ, ఊరినే మనం బెంగపడిపోవడం కాదు కానీ, ఊరినే మనం ఆందోళన పడిపోవడం కాదు కానీ, ఊరినే మనం దిగాలుగా కూర్చోవడం కాదు కానీ, వీ మస్ట్ హ్యావ్ పేషెన్సీ. మనకి సహనము కలిగి ఉండాలి. ఇది దేవుడు దేవుడు చెప్పేటువంటి ఒక విన్నింగ్ వే ఫ్యాక్టర్. ఇది మనం గెలిచేటువంటి ఒక విధానం. రెండవదిగా, విశ్వాసము. దేవుని యందు విశ్వాసం ఉండాలి, అలాగే మన మీద మనకు కూడా విశ్వాసం ఉండాలి. మనం జయించలేమా? దేవుడు మనల్ని జయించేలాగా దేవుడు మనల్ని బలపరచడా? దేవుడు మనల్ని సాధించేలాగా దేవుడు మనల్ని బలపరచడా? మొట్టమొదటిగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు ఈ కార్యం నా జీవితంలో చేస్తాడు అనేటువంటి ఒక విశ్వాసం దేవుని మీద ఉండాలి. అలాగే దేవుడు నేను చేసేలాగా దేవుడు నన్ను బలపరుస్తాడని మన మీద మనకు కూడా విశ్వాసం ఉండాలి. చాలామంది జీవితాల్లో వారి మీద వారికే విశ్వాసం ఉండదు. నేను చేయగలుగుతానా, నేను చెందగలుగుతానా, నా దగ్గర అంత కెపాసిటీ ఉందా అని
అనుకుంటూ ఉంటారు విశ్వాసం లేక. నేను చేయగలుగుతాను, దేవుడు నన్ను బలపరుస్తాడు, నేను ఈ విషయము సాధించగలుగుతాను, దేవుడు నన్ను బలపరుస్తాడు అనేటువంటి గొప్ప విశ్వాసము మనం ఉండాలి. దీస్ ఆర్ టూ విన్నింగ్ వే ఫ్యాక్టర్స్ టు విన్ ద లైఫ్. మన జీవితంలో మనం జీవించడానికి, మనం గెలవటానికి ఈ 2 ఫ్యాక్టర్స్, ఈ 2 కారణాలు కూడా మనము పాటించవలసిన వారే ఉన్నాం. అది దేవుడే చెబుతున్నాడు. దేనిని గూర్చియు చింతింపకుడి అంటే దాని అర్థము యూ మస్ట్ హ్యావ్ ఫెయిత్, నీకు విశ్వాసం ఉండాలి. అండ్ యూ మస్ట్ హ్యావ్ పేషెన్సీ, నీకు సహనము ఉండాలి. విశ్వాసము అలాగే సహనము 2 ఉన్నటువంటి వాడు తప్పకుండా జయించగలుగుతాడు. ఈ రోజున ప్రియులారా, మీరు దేని గురించైనా ఒకవేళ విసిగిపోతున్నారా, ఆందోళన పడుతున్నారా, లేక ఇంకా జరగటం లేదు అని మీరు ఒకవేళ బాధపడిపోతున్నారేమో గమనించండి. ఇఫ్ యూ వాంట్ టు విన్ యువర్ లైఫ్, మీ జీవితంలో మీరు గెలవాలి అంటే డెఫినెట్లీ యూ మస్ట్ హ్యావ్ పేషెన్సీ. అండ్ ఇఫ్ యూ వాంట్ టు విన్ యువర్ లైఫ్, నీ జీవితంలో నువ్వు గెలవాలి అంటే యూ షుడ్ హ్యావ్ ఫెయిత్, విశ్వాసము కలిగి ఉండాలి. ఈ 2 ఉన్నవాడు దేన్నైనా జయించగలుగుతాడు, దేన్నైనా సాధించగలుగుతాడు. దేవుని మీద విశ్వాసం ఉండాలి, మన మీద మనకు కూడా విశ్వాసం ఉండాలి. దేవుడు మనకి అన్ని వనరులు ఇచ్చాడు, మనం ఏమైనా చేయగలుగుతాం. కనుక వీ మస్ట్ బిలీవ్ ఇన్ అవర్ సెల్వ్స్. మనంతట మనం నమ్మాలి. మన మీద మనకు నమ్మకం లేకపోతే మనం ఏం చేయలేం. ఏమండి, నువ్వు ఉద్యోగం చేయగలవు, వ్యాపారం చేయగలవు, అలాగే ఇంకా ఏదైనా చేయగలవు భవిష్యత్తులో. అలాగే ఈ యొక్క సమాజంలో ఏదైతే ఉన్నత స్థానం ఉందో దాన్ని నువ్వు పట్టుకోగలుగుతావు. కనుక ఏమాత్రం సందేహం లేదు, దేవుడు మనకి ఇస్తాడు, నడిపిస్తాడు. కనుక ఈ 2 ఫ్యాక్టర్స్ మీరు కలిగి ఉండండి, జీవితంలో మీరు విజయాన్ని సొంతం చేసుకుంటారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ నూతన దినము మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించి మాకు విజయము నిమ్మని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఎవరైతే ప్రార్థన సహాయం కోరారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. వారి అవసరాలు తీర్చండి, అక్రహాలు తీర్చండి. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో యేసు నామములో వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో యేసు నామములో వారికి విడుదల దయచేయమని కోరుతున్నాను. ఎవరైతే ఉద్యోగం కోసం చూస్తున్నారో ఆ బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. ఎవరైతే ప్రభువా వ్యాపారం కోసం చూస్తున్నారో ఆ బిడ్డలకు మార్గమును సరళము చేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైనా నూతనంగా వాహనం కొనుక్కోవాలని ఆశపడుతుంటే వారి యొక్క ప్రయత్నాలు దీవించండి ప్రభువా. ఎవరైనా నూతనంగా గృహం కొనుక్కోవాలని ఆశపడుతుంటే వారి ప్రయత్నాలు దీవించండి ప్రభువా. నేను లేని మరియు అవసరాలు తీర్చుకోవాలని ఎవరైతే ప్రభువా ప్రయాసపడుతున్నారో, ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. దేవా, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో మీ ప్రార్థన అవసరత చెప్పండి. తప్పకుండా దాని గురించి మేము ప్రార్థన చేస్తాం. హ్యావ్ ఎ గుడ్ డే.